ఆ దేవుడు ఎవరు తెలుసా? తక్షణమే వినువాడు. ఆయన నిర్లక్ష్యము చేయడు, ఆయన అలక్ష్యము చేయడు, ఆయన చెవును పక్కన పెట్టాడు. నువ్వు మాట్లాడుతుండగానే నా దేవుడు ఆ చెవుల ద్వారా విని తక్షణమే నీకు రిజల్ట్ ఇచ్చును గాక. పశ్చాత్తాపముతో నువ్వు చేసే ప్రార్థన వలన ఆ ధూపము పైకి వెళ్ళుచుండగా పరలోకమందున్న దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. ఆ దేవునికి కావాల్సింది పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. నీ అంగలార్పుకు తగిన ప్రతిఫలం నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఏ గదిలో ఏడ్చవో నాకు తెలియదు, ఎన్నిసార్లు దుప్పట్లు కప్పుకొని ఏడ్చవో నాకు తెలియదు. కనబడిన కన్నీళ్లు, కనబడని కొన్ని కన్నీళ్ళు నీకు కనబడుతున్నాయి. చాలా వరకు చాలా మంది కన్నీళ్ళు నీకు కనబడతలేదు. హృదయంలో ఆ నీళ్లు వాళ్ళే నీళ్ళ ప్రవాహం వల్లే కారుతా ఉంది. ఇప్పుడు కూడా ఏడుస్తా ఉన్నాయి. యేసు నామంలో ప్రభు పలుకుతున్నాడు. నీ అంగలార్పునకు ఈరోజు ఒక ఫుల్ స్టాప్, ఒక జవాబును, అద్భుతమైన కాలాన్ని నువ్వు చూడబోతున్నా. మనుషులు చూడలేనిది నా ప్రభు చూస్తా ఉన్నాడు. తల్లైనను మరచును కానీ, తండ్రి అయినను మరచును కానీ నా దేవుడు నిన్ను మరవడు. నువ్వు ఏడుస్తైనా మౌనంగా ఉండలేరా? ఇమ్మీడియట్ రిజల్ట్. నువ్వు నమ్ము, నీ కన్నీళ్లు ప్రభు చూస్తా ఉన్నాడు. ఇమ్మీడియట్ గా నీకు రిజల్ట్ అనుగ్రహించబోతున్నాడు. నీ పక్కనున్న భార్య కునికేయచ్చు, నీ పక్కనున్న భర్త కునికేయచ్చు, నీ పిల్లలు కునికేయచ్చు, నీ వాచ్మెన్ కునికేయచ్చు. కాపాడువాడు కునుకడు. కనబడుతున్న కన్నీళ్లు కనబడని. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి నా పరిస్థితి? ఎఫ్రాయిముకు అంగలార్పు మన జీవితాలు ఎంతో మందికి ఉన్నది. ఈ ఉదయంతో దేవుడు నీకు సమాధానం ఇచ్చి అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు నేను ఊరేగించబోతున్నాడు.